అందరు పట్టుకోకరే ఇస్తాను సెల్ ఇక్కడ ఛార్జింగ్ లేదు చిన్నదంట. ఈరోజు సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మన జిల్లా అధ్యక్షుల వారికి మరియు క్రమశిక్షణ సంఘం చైర్మన్ రాజా గారికి మరియు రాష్ట్ర కార్యదర్శి గుమ్మిటి లక్ష్మణ గారికి రాష్ట్ర కార్యదర్శి అనంత రాములు గారికి నిన్న ప్రెస్ మీట్లో ఏదైతే చెప్పామో సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు చేస్తున్నటువంటి ఆగడాలను మేము పేపర్ మీద పెట్టి వారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. దానిలో భాగంగా క్రమశిక్షణ విషయంలో లోపం ఉంది కాబట్టి దీని మీద సరైన చర్య తీసుకొని వారిని ప్రమాణ స్వీకారం చేయకుండా ఆఫ్ చేయాలని చెప్పి రాష్ట్ర అధ్యక్షుల వారికి మరియు జిల్లా అధ్యక్షుల వారికి క్రమశిక్షణ సంఘం చైర్మన్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాని మీద వారు చర్య తీసుకొని తదుపరి కార్యక్రమం నిర్వహించాలని కోరుకుంటున్నాం. విషయం చర్చలు ఉంటే అది ఇళ్ళ కలిపి కలపచ్చు లేదు ఏదన్నా విషయం లేదు. ఈరోజు జై వాసవి. ఈరోజు మన సూర్యాపేట జిల్లాకి మన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వర గారు రావడం జరిగింది. వారికి మేము ఇది ఆర్యవైశ్య సంఘం యొక్క అభివృద్ధి కోసం మేము వారికి ఒక విన్నపం మెమోండరం ఇస్తున్నాం. విషయానికి వస్తే మన తెలంగాణ రాష్ట్రంలో బైలా ప్రకారం సభ్యత్వాల రుసుములో కొంచెం ఎక్కడైతే సభ్యత్వాలు చేసుకుంటారో వాళ్ళు వాడుకునే దిశ మనకు అవకాశం ఉంది. దానిలో భాగంగా సూర్యాపేట జిల్లాలో ఈ మధ్యకాలంలో 33 జిల్లాల పేరు మీద కూడా 6వ స్థానం 5వ స్థానంలో సూర్యాపేట జిల్లా సభ్యత్వాలు ఎక్కువగా ఉన్నాయి. అది మనం అంతా హర్షించాల్సిన విషయమే. కానీ దాంట్లో డబ్బులు తీసుకొస్తే బీద విద్యార్థులకి వైద్య సౌకర్యాలకి ఎంతో జిల్లా కమిటీ వారు సహాయం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే 12 ఏళ్ల కింద తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా విద్యా కమిటీ కింద జిఎంఆర్ సంస్థ వాళ్ళు కూడా ₹1 కోటి డిపాజిట్ చేయడం జరిగింది. వాటితో వచ్చే వడ్డీలని జిల్లాలకి ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకి పంచాలని కూడా తీర్మానం చేయగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ₹40 లక్షల రావడం జరిగింది. వాటిని బ్యాంకులలో కూడా ఉంచితే ఈరోజు వడ్డీలతో సహా కోట్లకి ఉన్నాయి డబ్బులు, నిధులు ఆడున్నాయి. అమరవాది లక్ష్మీనారాయణ గారు 12 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల నుంచి సూర్యాపేటకి కానీ ఎప్పుడు కూడా ఆర్థిక రూపంలో సహాయ సహకారాలు అయితే ఏది కూడా చేయలేదు. మా అభ్యర్థన ఏంటంటే ఇది పంచాయతీ కాదు, ఏది కాదు, బీద ఆర్యవైశ్యులను మీరు మనసులో పెట్టుకొని ఇప్పుడు చదువుల పరిస్థితులు కాబట్టి వాళ్ళకి అవసరం వస్తాయి కాబట్టి డబ్బులని రేపు ప్రమాణ స్వీకారానికి వస్తున్నారు. మీ అందరి చేతి నుంచి వారితోని ఒప్పించి అతి త్వరలో డబ్బులు ఇప్పించడమా, లేకపోతే రేపు వారు వచ్చేటప్పుడు డబ్బులు తీసుకురావడమా జిల్లా అధ్యక్షులు వారి చేతిలో పెడితే మేము సంతోషిస్తామని చెప్పి వారికి సూర్యాపేట జిల్లా పక్షాన వారికి ఒక వినతి పత్రం అందిస్తున్నాము. దీని మీద ఖచ్చితంగా కూడా వారు స్పందించాలి, అమరవాది గారితో కూడా మాట్లాడాలి, సహాయ సహకారాలు చేయాలని చెప్పి మన సహాయ సహకారాలు మన బాధ్యత, మన ధర్మం. అది తప్పకుండా దీన్ని స్పందించాలని చెప్పి జిల్లా అధ్యక్షుల వారికి కమిటీకి నిర్ణయించుకోవాల్సి వచ్చింది. మనం మాట్లాడుకోవాలి. లక్ష్మయ్య గారు మిగతా వాళ్ళందరూ కూడా జిల్లా అధ్యక్షుడి పేరు మీద ఒకటి ఇచ్చారు. రేపు ప్రమాణ స్వీకారం అవకాశం అది ఆపటానికి సాధ్యపడదు. ఒకటి మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం. ఎలక్షన్లో జరిగిన తర్వాత ఆపే హక్కు ఎవరికి లేదు. ఒకటి. రెండోది, అక్రమాలు జరిగినాయి ఇవన్నీ అంటే ఈ కాపీని ప్రమాణ స్వీకారం అయిన తర్వాత క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు రాజా గారికి పంపిస్తాను, పరిశీలిస్తాను. ఇది ఈ విషయం. ఇప్పుడు అమరవాది గారు వస్తుండు,
ఫీజులు కావాలి, వసూలు చేయాలి, ఇవన్నీ విషయం చీటింగ్. నేను ఒకటే చెప్తున్నా, అక్కడ కానీ ఇక్కడ కానీ ఎలక్షన్ ఒకసారి జరిగిన తర్వాత ఎలక్షన్లో గెలుపొందనే వ్యక్తికి టైం ఇచ్చి ఆయన ఏ విధంగా పనిచేస్తుండు, ఎలా పనిచేస్తుండు మనం ఆలోచించి స్పందించాల్సిన అవసరం. 13 ఏళ్ళ నుంచే ఉంటుంది, మళ్ళీ టైం ఎక్కడదండి? అమరావతి ఇప్పుడు 13 ఏళ్ళ నువ్వు నుంచి మాట్లాడితే నువ్వు మాట్లాడు. టైం అనుకుని మీరు రైట్, ఓకే. ఇవాళ మన స్థాయి ఏ స్థాయో మనకు తెలుసు. ఇవాళ అమరావతి లక్ష్మీనారాయణ గారిని ప్రశ్నించే స్థాయి అయితే కాదు. ఎందుకంటే జిల్లా అధ్యక్షుడిగా మేము మాట్లాడతాం మీటింగ్లో. ఎవరైతే ఈ అమరావతి లక్ష్మీనారాయణ గారితో ఓడిపోయిన వ్యక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా నిన్న మొన్న లక్ష్మీనారాయణ గారితో పక్కన ఉన్నవాళ్ళే. ఈ ప్రశ్నలను కూడా వాళ్ళు వేయకుండా ఒకటి మీద తుపాకీ పెట్టి వేరే వాడిని కాల్చుదామనే ప్రయత్నం చేస్తున్న ఆ నాయకులకి నేను చెప్తున్న, స్టేట్ నాయకులకి, ఇది మంచి పద్ధతి కాదు. ఆర్యవైశ్య సంఘం ఐక్యతగా ఉన్నప్పుడే మనని విలువ లేకుండా చేస్తున్నారు, విలువ ఇవ్వట్లేదు రాజకీయాలలో. మరి గెలిచిన తర్వాత కూడా ఎక్కడ లక్ష్మీనారాయణ గారు అక్కడికి పోతే అక్కడ ఇటువంటి గౌరవాలు పద్ధతులు చేస్తే మాత్రం ఆ ఆర్యవైశ్య సంఘానికి మంచి జరగదు, చెడే జరుగుతుంది. ఆర్యవైశ్యుల అభ్యున్నతి కోరేవాళ్ళం చర్చల ద్వారానే కోరకాలి తప్ప ఆయన వస్తున్నప్పుడు మనం అడగటం. మనకు ఒక వేదిక ఉంది, రాష్ట్ర బాడీ ఉంది. రాష్ట్ర బాడీలో ఎవరైతే మనుషులు అడిగేయాలనుకుంటున్నారో వాళ్ళ మనుషులకు కూడా పదవులు ఇచ్చిండు. పెద్ద మనసుతోటి అమరావతి లక్ష్మీనారాయణ గారు అందరికీ పదవులు ఇచ్చిండు. ఆ పదవుల్ని వారి ద్వారా మీరు ఏదైతే ప్రశ్నిస్తున్నారో అడిగేయాలి. మీరు ఇచ్చారు కాబట్టి జిల్లా అధ్యక్షుడిగా అడిగే బాధ్యత నాకుంది, చెప్పాల్సిన బాధ్యత నాకుంది. కానీ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యాపేట వస్తున్నప్పుడు వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత ఇక్కడ గెలిచిన వారికి ఎంత ఉందో ఓడిపోయిన వారికి కూడా అంతే ఉందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. కాకపోతే ఇక్కడ ఏదన్నా మీరు ఈ రకంగా గౌరవించకుండా ఏదైనా చేస్తే ఎవరికి పేరు వస్తుంది? జిల్లా అధ్యక్షుడికి ఏం రాదు, సూర్యాపేటకి పేరు వస్తుంది. సూర్యాపేట వైశ్య సంఘానికి పేరు వస్తుంది. సూర్యాపేట వైశ్య సంఘం బ్రహ్మాండంగా ఐక్యతతో పనిచేస్తుందనే సంకేతాన్ని పంపిస్తారా, లేకపోతే వేరే సంకేతాన్ని పంపిస్తారో మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు ఇచ్చారు కాబట్టి ఈ విషయం నేను అమరావతి లక్ష్మీనారాయణ గారితో మాట్లాడతాను. మాట్లాడి జరిగిన విషయం మీ దృష్టికి తీసుకొస్తాను. నమస్కారం.